నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తలు। భీమవరం పట్టణ అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో దృష్టి సారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు। మంగళవారం లోసరి రోడ్డులోని ఎందమూరు గట్టుపైన చెత్త డంపింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త ట్రీట్మెంట్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు। నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు అనుసరించి ప్రతి పట్టణంలో గత 20 సంవత్సరాలుగా భూమిలో నిక్షిప్తమైన లెగసీ వ్యర్థాలను త్రవ్వితీసి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మట్టిగా మార్చే ప్రక్రియను చేపట్టాల్సి ఉందని అన్నారు। ఈ ప్రక్రియలో భాగంగా 12,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాల లక్ష్యంగా మట్టిగా మార్చే ప్రక్రియ చేపట్టడం జరిగిందని, దీని నిమిత్తమయ్యే ఖర్చు మొత్తం 96 లక్షలు సంబంధిత ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని తెలిపారు। యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణ లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు। మంగళవారం కలెక్టరేట్ మీకోస సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రగతిని ముందుకు తీసుకువెళ్లాల్సింది విద్యార్థులని అన్నారు। మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు। మాదక ద్రవ్యాలు వాడడం వల్ల జీవితం నాశనం అవుతుందని, సమాజంలో గుర్తింపు కోల్పోతారని తెలిపారు। మాదక ద్రవ్యాల వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశ భవిష్యత్తును కృంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామని అన్నారు। యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదక ద్రవ్యాల అమ్మకాలు చేస్తున్న వారి సమాచారం తెలియచేయాలని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని అన్నారు। కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు। జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పరిస్థితి చర్యలు తీసుకోవడంతో పాటు సెల్ ఫోన్, ట్రిపుల్ రైడింగ్ వంటి వాటిపై తప్పక చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆదేశించారు। మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అధ్యక్షతన రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు। సమావేశానికి సంబంధించి అజెండా అంశాలను జిల్లా రవాణాధికారి వివరించారు। సమావేశంలో జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు, కారణాలు, నివారణ చర్యలపై చర్చించారు। జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్, సెల్ ఫోన్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్ తదితర వాటిపై పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు। ద్విచక్ర వాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించేలాగా వారిని చైతన్యపరచాలని కోరారు। అవగాహన కార్యక్రమాల అనంతరం పట్టుబడిన వారికి ఫైన్ తప్పక విధించాలని ఆదేశించారు। బ్లాక్ స్పాట్లను పోలీస్, రవాణా, నేషనల్ హైవే, ఆర్ఎండ్బి అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో నివేదిక అందజేయాలని ఆదేశించారు। క్లస్టర్ డెవలప్మెంట్ పథకం ద్వారా వనగూరే ప్రయోజనాలను పారిశ్రామిక యాజమాన్యం అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు। మంగళవారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలతో క్లస్టర్ డెవలప్మెంట్ పథకాలపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొని పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమ వ్యర్థాలు నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఏదైనా పరిశ్రమలు వాటికి అవే సొంతంగా ఆధునిక యంత్రాలు సమకూర్చుకోలేని సందర్భంలో అన్ని కలిసి ప్రత్యేక ప్రయోజన సమాఖ్య ఉమ్మడిగా ఏర్పడి క్లస్టర్ డెవలప్మెంట్ పథకంలో టెక్నాలజీ అప్గ్రేడేషన్ యంత్రాలు సమకూర్చుకోవడానికి అవకాశం కలదని తెలిపారు। భీమవరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గారిని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా శాంతి భద్రతలు సమర్థవంతంగా ఉండేలాగా చూడాలని కోరారు। జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని నెలకొన్న పలు సమస్యల గురించి చర్చించి వాటికి పరిష్కారాలు చూపాలని కోరారు। భీమవరం జేపీ రోడ్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూటమి నాయకులు శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహం చుట్టూ ఉన్న మొక్కలు తొలగించారు। కూటమి నాయకులతో కలిసి విగ్రహానికి దండ వేసి నివాళులర్పించారు। కార్యక్రమంలో కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ విగ్రహాన్ని పట్టించుకోలేదని అన్నారు। తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కలిసి విగ్రహాన్ని శుభ్రం చేశామని తెలిపారు। కార్యక్రమంలో కూటమి నాయకులు గంటా తిరుమూర్తులు, విజ్జురతు రాఘవులు, చల్లారాము, కొప్పినేడి బాబీ, రాట్నాల శ్రీనివాసరావు, కోల నాగబాబు, కొనగల శ్రీను, గొర్ల గోపి, గంటా ప్రదీప్, కొరపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, సార్నాల చిన్న తదితరులు పాల్గొన్నారు। భారతదేశం 78వ స్వతంత్ర దినోత్సవం మరి దేశం అంతా కూడా ఎల్లుండ ఘనంగా జరపడానికి అన్ని ప్రభుత్వాలు కూడా మరి సమాయత్తమైనవి। దీనికి ముందుగానే భారతదేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఒకరు ఆలోచన చేయండి, మన జాతీయ నాయకులు, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ నాయకులు, భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు అందరూ కలిపి
ఈ రోజు మరి జోలపాలెం రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం మరి గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ విగ్రహాన్ని శుభ్రం చేయడం కానీ ఈ విగ్రహానికి నివాళులు అర్పించడం కానీ ఏమీ చేయకుండా మరి ఒక పక్కనే ఆ జాతి పితాన్ని కూడా లేకోకుండా అగౌరవంగా పరిచిన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అలా కాదు, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, దేవవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజబాబు గారు, అలాగే మా కేంద్ర మంత్రి బాబోతుల శ్రీనివాసవర్మ గారు, మీ ఎన్డీఏ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా జాతీయ నాయకులు గౌరవించుకోవాలి, నియోజకవర్గం పెద్దలు గౌరవించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలని ఒకే సంకల్పంగా మేము ఎదురుకెళ్తున్నాం. హరిఘర్ తిరంగా కార్యక్రమం మంగళవారం అత్తిలో ఘనంగా జరిపారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఎంపీయూపీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ జెండాను చేతబట్టి గ్రామంలో ర్యాలీ జరిపారు. ర్యాలీకి దాసం ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. 600 మంది విద్యార్థులకు ఫ్రూటీలు, స్వీట్లు, బిస్కెట్లను అందజేశారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జనసేన, బీజేపీ ఉమ్మడి భాగంగా అత్తిలి గ్రామంలో హరిఘర్ తెలంగాణ యాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భారీ ఎత్తున సక్సెస్ చేసిన మన దాసం ప్రసాద్ గారికి, అలాగే ఎంఈఓ గారికి, అలాగే మా టీచర్ సిబ్బందులకి, అలాగే జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, స్టూడెంట్కు నా యొక్క ధన్యవాదాలు మరి తెలుపుతూ 10 సంవత్సరం కూడా ఈ యొక్క హరిఘర్ తెలంగాణ గురించి ఏంటంటే, ముఖ్యంగా మన స్వతంత్రం రానికి ముందు మన చాలామంది మోసపోతకు గురయ్యారు. అయితే సింధు నదిలో రక్తంగా పారింది. దాని యొక్క కారణంగా ఈ హరిఘర్ తెలంగాణ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండా ఉండాలని దీని ముఖ్య ఉద్దేశం. అత్తిలి హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అరాచకాలకి, హత్యలకు నిరసనగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు బాసటగా నిలవాలని, బంగ్లాదేశ్లో ఉన్న దేవాలయాన్ని హిందువులు రక్షించాలని కోరారు. దుష్టులు, దుర్మార్గులు ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేసింది. కానీ ఆ అల్లర్లు ఆగలే. ఆ అల్లర్లు ఎవరి మీదకి మళ్లించారు అంటే, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇళ్లలో ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని ఎత్తుకెళ్లిపోయి అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రిజర్వేషన్ల పేరు చెప్పి అమాయకమైనటువంటి హిందువుల్ని అక్కడ ఉండనీయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టెర్రరిస్టులు
అల్లర్లు సృష్టిస్తున్నారు. కాబట్టి అక్కడ హిందువులకి రక్షణ లేదు. కాబట్టి ఇక్కడ వెంటనే భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల్ని రక్షించాలని అత్తిలి హనుమత్ శక్తి జాగరణ సమితి వారు కోరుతున్నారు. కావున బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలకి నిరసనగా ఈ యొక్క శాంతి ర్యాలీ జరుగుతోంది. కావున ఈ శాంతి ర్యాలీలో స్థానికంగా ఉన్నటువంటి హిందువులందరూ పాల్గొని బంగ్లాదేశ్ లో హిందువులకి సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అత్తిరిసివారు కేఎస్ ఘట్ రోడ్లో గల మరణాత గార్డెన్ లో తైలాభిషేక పండుగ నిర్వహించారు. మరణాత గార్డెన్స్ అధినేత అద్దంకి జాన్సన్ జాషువా రాజ్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రసంగికులు పి సంజీవరావు, ఫాదర్ ఎం దేవదాసు, బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు దైవారావు, కార్యదర్శి డి ఇమ్మాన్యుయేలు, సంయుక్త కార్యదర్శి ఇమ్మాన్యుయేల్ రాజు తదితరులు ప్రసంగించారు. జెరూసలేం నుండి వచ్చిన తైలంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో దైవ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండవ కుమారుల చేత అయ్యగారి కుటుంబం మరణాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమయు ఘనతయు స్తోత్రమును ఆరాధనయు ఆయన సంఘమునకు జయము విజయము మహావిజయము ఆశీర్వాదము అభిషేకము కలుగును గాక. ఆమేన్. రాజు సార్వభౌముడు సర్వోన్నతుడు శ్రీ యేసుక్రీస్తు ప్రభు కృపా సమాధానములు బైబిల్ మిషన్ అత్తిలి జీవజలముల సన్నిధి స్వస్థతశాలలో జరుగుతున్న తైలాభిషేక పండుగలో ఏకీభవించిన మీకు అందరికీ ప్రభు రాక వరకు తోడుగా ఉండును గాక. ఆమేన్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదమగును అను మాటను బట్టి ప్రియమైనటి ఆత్మీయ తల్లిదండ్రులు కార్డినల్ రెవరెండ్ డాక్టర్ జాన్ అయ్య గారు అను ప్రెసిడెంట్ అయ్య గారు, ప్రార్థనా పరురాలైనటువంటి తల్లి గారు ప్రెసిడెంట్ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన సేవలు, వారు చూపిన ప్రేమతో వారు చేసినటువంటి ప్రార్థనలు నా జీవితానికి మన జీవితాలకు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నవో వాటిని తలంచి అయ్యగారికి అమ్మగారికి ఇచ్చినటువంటి కుటుంబమునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొందరు స్నేహితులను గురించి మన రెవరెండ్ జాన్సన్ జాషువా గారు మాట్లాడి ఉన్నారు. మరి ఒక రీతిగా చూస్తే ఓ తండ్రి యొక్క బిడ్డలముగా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారు అమ్మగారి యొక్క బిడ్డలుగా మన ప్రియులు జాన్సన్ గారు ఎలాగో ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను కనుక బంధుపరంగా సహోదరులము, కలిసి పనిచేయటం పరంగా స్నేహితులము. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం అత్తిలి మండలం బల్లిపాడులో జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు ర్యాలీని గ్రామ కూటమి నాయకుల సమక్షంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులు జాతీయ జెండాలతో ఊరేగారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ప్రగడ శ్రీనివాస్, గ్రామ జనసేన నాయకులు ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, దాసం శ్రీనివాస్, ప్రగడ గణేష్, గారపాటి జగదీష్, తెలుగుదేశం నాయకులు ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి ధర్మయ్య, విత్తంశెట్టి సత్యనారాయణ, గారపాటి అశోక్, రాజపుత్ర వెంకట సత్యవతి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. హర్షగారు బాగా తీసారా? ఫొటోస్ పెట్టండి, ఫొటోస్ పెట్టండి. రాష్ట్రబోధం చేపట్టిన శుభతిథిలో భాగంగా అత్తిలి మండలం బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చక్ర బొక్కలి స్వీట్లను వడ్డించారు. జనసేన మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని జరిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కసిరెడ్డి అప్పారావు, విద్యా కమిటీ చైర్మన్ ప్రగడ శ్రీనివాస్, ఆకుల రామచంద్రరావు,
దాసం శ్రీనివాస్, ప్రగడ గణేష్, గారపాటి జగదీష్, టీడీపీ నాయకులు ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి ధర్మయ్య, విత్తంశెట్టి సత్యబాబు, గారపాటి అశోక్, రాజుపోతి వెంకట సచివతి తదితరులు పాల్గొన్నారు. మూడు వారాల నుంచి ప్రతి వారం కూడా ఒక దాత మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఐటమ్ ఏర్పాటు చేస్తారు. మీకు రోజు ఉండే భోజనంతో పాటు ఆ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో పాటు ఒక కొత్త ఐటమ్ ఇస్తారు. అలాగే ఈరోజు మనకి దాదాపు మండల అధ్యక్షుల వారు మన పాఠశాల పిల్లల కోసం అనేది చక్కెర పొంగల్ అనేది ఏర్పాటు చేశారు. మరి పాఠశాల తరఫున పిల్లల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి. మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎన్నో కొత్త ఆచారాలు కానీ కొత్త పిల్లల కోసం ప్రత్యేకంగా ఎన్నో ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రత్యేకమైన భోజన పథకం ఇంతకుముందు వేరే పేరు ఉండేది. ఇప్పుడు మనకి ఆ పేరేంటి తెలుసా? డొక్కా సీతమ్మ బడి భోజనం. ఆ డొక్కా సీతమ్మ గురించి తెలుసు కదా మీకు? ఆవిడని అన్నపూర్ణ అంటారు. ఆంధ్ర అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణ అని ఆవిడ ఎక్కడ కాశీలో ఉంటారు. ఆంధ్రాలో ఉన్న అన్నపూర్ణ ఈవిడ ప్రత్యేకంగా చెప్పుకుందాం. బాల్య వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. వరిగేడులో మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమం కింద బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. పని ప్రదేశంలో వేధింపులకు గురి చేస్తే శిక్షించబడతారని తెలిపారు. హెల్ప్ లైన్లను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని టి సంజ, అంగన్వాడీ కార్యకర్తలు కె మీనా కుమారి, సిహెచ్ బేబీ, యు సావిత్రి, వై శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ తణుకులో గల వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ నిర్వాహకులు రాధాకృష్ణ సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. बोलो गणेश महाराज की सिद्धिविनायक स्वामी सिद्धिविनायक स्वामी निवारणं समस्तवामक्षयकरं आवरणं शुभागं शुभं शरीरे बुद्धरे रूपे व्याधिग्रस्ते कलेबरे औषधं जाह्नवीदोऽयं वैद्यो नारायणो हरे शालग्राम शलावारे पापः अलङ्कारो सिद्धिविनायक ప్రభుత్వ పాఠశాలలు సక్రమైన మార్గంలో ఉండే విధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మొట్టమొదటిగా ఎన్నికలు పెట్టడం జరిగిందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. నూతనంగా నియమితులైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ఆయన మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలనలో పాఠశాలను పట్టించుకోకుండా పూర్తిగా భ్రష్టు పట్టించారని, నాడు నేడని వారి స్వల్ప లాభాలతో జోబు నింపుకోవడం కోసం బాధ్యతలు ఎవరికి అప్పగించకుండా చేసిన కార్యక్రమాన్ని దుయ్యబట్టారు. నేడటువంటి పరిస్థితి నుండి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలు పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు స్కూలుకు సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం స్కూలుకు సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా మెరుగుపరచడానికి కృషి చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయా లేదని చూసుకొని లేని వాటి గురించి నేరుగా కలిసి చెప్పాలని, తద్వారా ప్రభుత్వం నుండి నిధులను తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమ ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, నూతనంగా నియమించబడిన ఎస్ఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా స్కూల్స్లో
ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళేటటువంటి విధానాన్ని అన్ని రకాలుగా కూడా సరైనటువంటి మార్గంలో వెళ్ళే విధంగా, సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళే విధంగా మొట్టమొదటిగా ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో స్కూల్స్లో మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పరచకుండా అన్ని రకాలుగా కూడా ప్రశ్నపట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. 4-7 అని చెప్పి వాళ్ళ జోబులు నింపుకోవడానికి దాన్ని వాడుకుని ఎటువంటి స్కూల్ బాధ్యతలు కూడా ఎవరికి అప్పగించకుండా, దానికి సక్రమైనటువంటి విధానం లేకుండా అన్నింటినీ కూడా వ్యవస్థలని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చదువుకోవాలనే నినాదంతో ఈరోజు లోకేష్ గారు ఒక నూతన ఒరవడి సృష్టించే విధంగా అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మేనేజ్మెంట్ కమిటీలు ఎవరైతే ఎన్నికయ్యారో ఈరోజు ఏదో దీన్ని మీరు ఒక కమిటీ చైర్మన్గా కాకుండా మీ పిల్లలు కూడా అదే స్కూల్స్లో చదువుతున్నారు, మీ పిల్లలు కూడా అదే స్కూల్స్లో చదివి అటువంటి వారిని, యాక్టివ్గా ఉండేవారిని ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మీ ఆధ్వర్యంలో ఆ స్కూల్స్ అన్నీ కూడా అన్ని రకాలుగాను కూడా ముందడుగు వేయాలి, అక్కడ మంచి ఫలితాలు సాధించాలి, మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోవాలి. చైర్మన్గా మీ బాధ్యతలు మనందరం కూడా తెలుసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలి, స్కూల్లో హాజరు శాతం పెంచాలి. ఫస్ట్ స్కూల్లో పిల్లలను పెంచే విధంగా మనం ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ముందుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడానికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి నిధులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోబోతుంది. దానికి సంబంధించి మనందరం కూడా మీరు బాధ్యతలు తీసుకుని స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మీ వంతు కృషి చేయాలి. తణుకు 19, 20, 22 వార్డు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు రాధాకృష్ణ, దూరం చిట్టిపాప, తాతపూడి మారుతిరావు, ఎన్ సతీష్, ఏలి చంద్రశేఖర్, శివప్రసాద్, ఇజ్జాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు చైతన్య పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉజ్వల్ భారత్ అనే కార్యక్రమాన్ని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ప్రారంభించారు. 500 అడుగుల భారీ త్రివర్ణ జెండాను ప్రధానోపాధ్యాయులు ఏ సురేఖ ఆధ్వర్యంలో ఏఓజీ రామాంజనేయులు, డీన్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ డీన్ ప్రసాద్, ప్రైమరీ ఇన్ఛార్జ్ ప్రదీపిక ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన జరిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
తణుకు చైతన్య ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ జాతీయ జెండాని మన పట్టణ వీధుల్లో అందరూ కూడా పిల్లలతో దేశభక్తిని పెంపొందించే విధంగా దాదాపు 500 అడుగుల భారీ జాతీయ జెండాని ప్రదర్శించడం చాలా సంతోషమనే సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా ఏర్పడినటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు మనందరం కూడా స్వతంత్ర ఉద్యమ స్వతంత్ర స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల్లో పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటుగా స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వారికి అవగాహన చేసే విధంగా వారిలో దేశభక్తిని పెంపొందించి రాబోయే రోజుల్లో వారు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆ స్ఫూర్తితో ఎవరైతే ఈరోజు మన స్వాతంత్రం కోసం త్యాగం చేశారో ఆ త్యాగదనుల స్ఫూర్తితో వీరందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా పిల్లలందరూ కూడా ఎంతో దోహదపడుతుందని సందర్భంగా తెలియజేసుకుని ముఖ్యంగా స్కూల్స్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా చైతన్య ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తణుకు జిల్లా పరిషత్ బాలున్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులకు తణుకు రోటరీ క్లబ్ వారి ఆర్థిక సాయంతో తణుకు డిపో వారు ఉచిత బస్ పాస్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తానరావు, కార్యదర్శి కె సిద్ధార్థ, క్లబ్ సభ్యులు పవన్ కుమార్ రాజు, ఆకుల సుబ్రహ్మణ్యం, మేడికొండ వెంకటేశ్వరరావు, బసవ రామకృష్ణ, గమ్ని రాంబాబు, ప్రధాన ఉపాధ్యాయులు కె పద్మావతి, ఉపాధ్యాయులు జీజే ప్రభువరం, డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, డిపో ఉద్యోగులు ములుగాల వెంకటరత్నం పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉచిత బస్ పాస్లు ఏర్పాటు చేస్తున్న డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ రోటరీ క్లబ్ వారికి పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న రోటరీ క్లబ్ వారికి డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ ఆర్టీసీ సంస్థ తరఫున అభినందనలు తెలిపారు. ఈరోజు మేము తణుకు రోటరీ క్లబ్ నుంచి వచ్చాం. రోటరీ క్లబ్ అంటే తెలుసా మీకు? రోటరీ క్లబ్ అంటే ఇది ఒక సేవా సంస్థ. ఎవరికి ఏం అవసరం అది తెలుసుకుని ఎవరి ద్వారాగైనా సరే వారికి ఏం అవసరం అది సహాయం చేసే కార్యక్రమాలు చేస్తుంటాం. ఇది మొత్తం ప్రపంచంలోనే ఉంది. మొత్తంగా 84 దేశాల్లో ఉంది మన ప్రపంచం మొత్తం. అయితే ఈరోజు మీకు బస్ పాస్లు ఇవ్వడం గురించి మన ఆర్టీసీ డిఎం గారు వారి సిబ్బంది చెప్పడంతో గతంలో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే రీతిలో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం నిత్య జీవితంలో డబ్బు కన్నా కూడా విద్య చాలా విలువైనది. మీరు శుభ్రంగా జాగ్రత్తగా చదువుకుంటే రేపు ఫ్యూచర్లో మీకు లైఫ్ ఉండదు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, అలాగే మీ ఉపాధ్యాయులు కూడా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. దాన్ని మీరు ఇష్టంగా స్వీకరించి మీరు ఇష్టంగా చదువుకుంటే రేపు మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి చేరుకోవచ్చు. తణుకు నారాయణ పాఠశాలలో కేబినెట్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ కె సత్యనారాయణ తెలిపారు. తణుకు టౌన్ సిఐ ఎన్ కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. హౌస్ కెప్టెన్లకు బహుమతులు అందజేశారు. ఏజీఎఫ్పి రామరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ ఏంటంటే నాయకుడిగా నడిపించడానికి ఏ విధమైన స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ అవ్వచ్చు, ఏదైనా స్కిల్స్ మనం చెప్పగలగాలి, గైడ్ చేయగలగాలి. మనం లీడర్గా ఉన్నామంటే ఒక లక్ష్యాన్ని ఇచ్చినప్పుడు అతను దాన్ని చేయగలగాలి. టీంలో ఉన్న సభ్యులను కూడా ఉత్తేజపరచగలగాలి, వాళ్ళని చేయడానికి మోటివేట్ చేయగలగాలి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే క్రమశిక్షణలో పెట్టడానికి గైడ్ చేయగలగాలి. ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించే హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమం కింద తణుకు సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాను విక్రయిస్తున్నట్లు
తనకు అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ తెలిపారు. ఒక్కొక్క జెండా 25 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. దేశభక్తి పనులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తనకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్లో 79%, ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్లో 81% ఉత్తీర్ణులైనట్లు కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి తెలిపారు. సకాలంలో ఫలితాలు వెల్లడించినందుకు ప్రిన్సిపాల్ కట్టు రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కేవి రామకృష్ణ, అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్ఎస్విఎన్ఏ కుమార్లను అభినందించారు. కళాశాల కోశాధికారి నందిగం సుధాకర్, సంయుక్త కార్యదర్శి చిట్టూరు వెంకటకృష్ణారావు తదితరులు విద్యార్థులను అభినందించారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటును ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియను ఈ నెల 17కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవో రద్దు చేసిన తర్వాతే సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ఫాప్టో సంఘాల వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో వివిధ జిల్లాల్లో సోమవారం జరగాల్సిన సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాల వారు బహిష్కరించారు. తణుకులో ఫాప్టో ప్రతినిధులు టీజే జయకుమార్, ఆర్ కన్నీలు, కట్ట అంజిబాబు, ఎం దేవదత్త, కె శ్రీనివాసాచార్యులు తదితరులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.